సినిమా ప్రేమికులందరికీ నా యొక్క నమస్కారం. డైరెక్టర్స్ క్రాఫ్ట్ ఈ ఛానల్కి స్వాగతం. మనం ముఖ్యంగా సినిమా అంటే అందరికీ చాలా అట్రాక్షన్. సో అందరూ కూడా ఏదో ఒక టెక్నికల్గా డెవలప్ అవుతారు, లేదా ఇంకేదైనా సాధించడానికి, యాక్టర్స్ అవ్వడానికి, డైరెక్టర్స్ అవ్వడానికి, సినిమాటోగ్రఫర్స్ అవ్వడానికి, టెక్నీషియన్స్గా ఎడిటర్స్ అవ్వడానికి చాలా మందికి ఈ యొక్క సందేహం ఉంటుంది. ఏ విధంగా నేర్చుకోవాలి, ఏం చేయాలి, అసలు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం రీచ్ అవుతాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా అనేది ఒక అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ ఫీల్డ్ కూడా చాలా క్రేజీ ఫీల్డ్. ఈజీగా ఫేమ్ సంపాదించవచ్చు అనుకోవచ్చు, లేదంటే డబ్బు సంపాదించవచ్చు అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మన మనసులో ఒక ప్యాషన్ ఉండి మనం సినిమా చేయాలి అనుకుంటే మనల్ని ఎవరు ఆపేవారు లేరు. మనం హ్యాపీగా ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఒక మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఉంది, లేదంటే ఓటీటీస్ వచ్చాయి. సో అనేక రకమైనటువంటి ప్లాట్ఫామ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. మనం చేసినటువంటి సినిమాలు కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ ఈజీగా ఈ రోజుల్లో చెప్పే అవకాశం మనకుంది. మన పాత తరాలతో పోల్చుకుంటే మొత్తానికి సినిమా రంగం ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి అందరినీ అది ఆహ్వానిస్తుంది. కానీ సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంది అనేది మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా మన ఛానల్లో సినిమా గురించి మాట్లాడుకుందాం. ఏ విధంగా మూవీస్ చేయాలి అనే ఒక టెక్నికల్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం. అలానే షార్ట్ ఫిల్మ్స్ ఎలా చేయాలి, డాక్యుమెంటరీస్ ఎలా చేయాలి, ప్రతి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి సినిమాల పరంగా, షార్ట్ ఫిల్మ్స్ పరంగా అనే ప్రతి అంశాన్ని కూడా మనం ఈ ఛానల్లో కవర్ చేసుకుందాం. మీతో పాటు నన్ను ఎదిగేటట్టు మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. నాకు తెలిసినంత ఈ షార్ట్ ఫిల్మ్స్ కోసం కానీ, డాక్యుమెంటరీస్ కోసం కానీ, మూవీస్ కోసం కానీ నేను నేర్చుకున్నది మీ అందరితో పంచుకోవడానికి నాకు అవకాశాన్ని కల్పించండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియోలో మనం డాక్యుమెంటరీ ఎలా చేయాలి అనే ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఏ విధంగా డాక్యుమెంటరీని మనం డెవలప్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. వీడియో పూర్తి వరకు చూడండి. కొత్తగా మా ఛానల్ ప్రారంభమైంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఆ విధంగా చేస్తే నాకు ఉత్సాహం కలుగుతుంది, నాకు ఇంకా వీడియోలు చేయాలి అనే ఆలోచన కలుగుతుంది కాబట్టి ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోలో మనం మొదటిగా డాక్యుమెంటరీని మొదటి నుంచి చివరి వరకు ఏ విధంగా చేయాలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్యుమెంటరీ అంటే ఒక కథ కాదు, ఇట్స్ ఎ నాన్ ఫిక్షనల్. అంటే ఎటువంటి కల్పితాలు లేకుండా చేసేటటువంటి ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్. అంటే జరిగిన అంశాలు కానీ, లేకపోతే ఒక రీసెర్చ్ చేసి ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది అని చెప్పడం కానీ, దిస్ ఈజ్ ఆల్ కమ్స్ ఫ్రమ్ డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ అనేది నాన్ ఫిక్షనల్గా ఉండేటటువంటి ఒక రియల్ థింగ్స్ మీద చేసేటటువంటి విజువల్ స్టోరీ టెల్లింగ్. దానినే మనం డాక్యుమెంటరీ అంటాం. డాక్యుమెంటరీ అనేది ఉదాహరణకు చరిత్ర కోసం చేయొచ్చు, హిస్టరీ, అలానే టెంపుల్స్ కోసం చేయొచ్చు, అలానే సైన్స్ రీసెర్చర్స్ కోసం చేయొచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి పాలిటిక్స్ కోసం, ఇలా రకరకాల అంశాలపై మనం ఏదైనా సరే రియల్గా జరిగిన వాటిపై మనం చేయొచ్చు. రెండో అంశం ఏంటంటే ఒక టాపిక్ని చూస్ చేసుకోవడం. అసలు ఏ విషయం మీద మనం డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నాం, దాని మీద స్కోప్ ఉందా, ప్రజల్లో ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళు ప్రజలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఆ విషయం గురించి, ఇలా రకరకాల అంశాలు అనేవి మనం కలుపుకొని డాక్యుమెంటరీ టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక డాక్యుమెంటరీ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఉదాహరణకు అయోధ్య రామ మందిరం కానీ, సోమనాథ్ టెంపుల్ కానీ, లేదంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం గురించి కానీ, ఇలా ఏ అంశం మీదైనా కూడా మనం ఒక టాపిక్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత మూడవ అంశం రీసెర్చ్, పరిశోధన. ఇది మెయిన్గా డాక్యుమెంటరీకి ఒక లైఫ్ లాంటిది, ప్రాణం లాంటిది. గుర్తుపెట్టుకోండి, పరిశోధన చేయకుండా, రీసెర్చ్ చేయకుండా ఏదైనా ఒక డాక్యుమెంటరీని చేస్తే అది అభిప్రాయం మాత్రమే అవుతుంది, డాక్యుమెంటరీ అవ్వదు. కాబట్టి రీసెర్చ్ అనేది డాక్యుమెంటరీకి ఒక లైఫ్ లాంటిది. సో ఖచ్చితంగా డాక్యుమెంటరీ చేయాలి అనుకుంటే రీసెర్చ్ చేయాలి. ఏదైతే అంశాన్ని మనం ప్రజలకు చెప్పాలి అనుకుంటున్నామో దాని మీద రీసెర్చ్ చేయాలి. నాలుగవ అంశం స్క్రిప్ట్ రాయడం. దేనికైనా కూడా స్క్రిప్ట్ రైటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఏ అంశాన్ని అయితే మనం ఆ టాపిక్ని చూస్ చేసుకున్నామో, దాని మీద రీసెర్చ్ చేసామో, తరువాత దానిని ఒక పేపర్ మీద పెట్టి చక్కగా స్క్రిప్ట్ రైటింగ్ రాయాలి. ఫస్ట్ మంచి నేపథ్యం ఇవ్వాలి, తర్వాత మంచి కథాంశాన్ని చూస్ చేసుకున్న తర్వాత, నేపథ్యం అయిన తర్వాత దానిని కొనసాగింపుగా ఎటువంటి ఇంటర్వ్యూస్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ అంశం గురించి ఏ విధంగా మనం ప్రజలకు తెలియజేయాలి అనే ప్రతిదీ కూడా ఈ స్క్రిప్ట్లో మనకి ఉంటుంది. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోకుండా చక్కగా స్క్రిప్ట్ రాసుకున్నట్టయితే 70% డాక్యుమెంటరీ స్క్రిప్ట్లోనే అయిపోతుంది. ఐదవది విజువల్ సేకరణ. ఈ విజువల్ సేకరణ అంటే మనం ప్రొడక్షన్లోకి వస్తుంది. సో ఎక్కడెక్కడికి మనం వెళ్ళాలి, ఏ వీడియోస్ మనం తీయాలి, ఏ రోల్ వీడియోస్ తీయాలా, బీ రోల్ వీడియోస్ తీయాలా. ఏ రోల్ అంటే ఇంటర్వ్యూస్ కానీ, లేదా మెయిన్ థింగ్స్ వీడియోస్ తీయటం కానీ. బీ రోల్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వెనక ప్లే చేసేటటువంటి వీడియోస్ ఉంటాయి కదా, వాటిని బీ రోల్ అంటారు. సో ఏ రోల్ వీడియోస్ అండ్ బీ రోల్ వీడియోస్ మొత్తం విజువల్ కలెక్షన్ చేసుకున్న తర్వాత ప్రొడక్షన్లో మనం ఏ కెమెరాలు యూస్ చేయాలి, ఇవన్నీ కూడా అందులోకి వస్తుంది. సో మనం
యూజ్ చేసేటటువంటి కెమెరాస్, బడ్జెట్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్కి ముందు ప్రీ ప్రొడక్షన్లోనే అయిపోతుంది. సో ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్లోకి అడుగు పెడతాం. ప్రొడక్షన్లో ఏ రోల్, బి రోల్ వీడియోస్ తీస్తాం. సో విజువల్స్ని మనం సేకరించేటప్పుడే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఆడియో అనేది మనం ఎలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కాలర్ మైక్ పెట్టుకున్నా, ఇలా సేకరించాలా లేదంటే ఒక బూమ్ మైకా, సో ఎటువంటి పరికరాలు వాడాలి, ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ప్రొడక్షన్ లోనే యూజ్ చేసుకోవాలి. వాయిస్ రికార్డింగ్ అనేది డాక్యుమెంటరీకి వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆడియోకి వీడియోకి సింక్ అవుతుందా లేదా చక్కగా చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ లో ముఖ్యంగా ఇంకొకటి డేటా లాగింగ్. నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళాలి అంటే ఈ డేటా లాగింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా లాగింగ్ అంటే ఏ విజువల్ అనేది ఓకే అయ్యింది, ఏ విజువల్ ఓకే కాలేదు, ఏ యొక్క వీడియో క్లిప్ ఓకే అయింది, ఇలాంటివన్నీ కూడా ఒక బుక్ లో రాసుకుంటాం. సో ఇదంతా కూడా నెక్స్ట్ స్టెప్ అయినటువంటి 6వ అంశం ఎడిటింగ్ కి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనం ఎడిటింగ్ లోకి వెళ్ళిపోదాం. 6వ అంశం ఎడిటింగ్ లో ముఖ్యంగా మనం గమనించాల్సింది, ముందు తీసుకున్నటువంటి విజువలైజేషన్స్ అన్ని కూడా చక్కగా ఏదో ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో మనం పెట్టుకుంటాం. ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఫైనల్ కట్ ప్రో యూస్ చేస్తున్నారు, డావిన్సీ యూస్ చేస్తున్నారు, ప్రీమియర్ ప్రో, ఇలా రకరకాల ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎవరికి ఇష్టమైనటువంటి సాఫ్ట్వేర్ లో వాళ్ళు ఇంటర్ఫేస్ తీసుకొని చక్కగా హ్యాపీగా ఎడిట్ చేయొచ్చు. ముందుగా మనం ఎడిటింగ్కి వెళ్ళేటప్పుడు రఫ్ కట్ చేసుకోవాలి. ఈ రఫ్ కట్ మనం చెప్పుకున్నాం కదా, ముందుగా ప్రొడక్షన్ లో మనం డేటా లాగ్ రాస్తాం, ఏ షార్ట్ ఏంటి అని చెప్పి. సో ఆ డేటా లాగ్ ద్వారా రఫ్ కట్ ని అరేంజ్ చేసుకుంటాం, రఫ్ కట్ చేసుకుంటాం. వన్స్ రఫ్ కట్ అయిపోయిన తర్వాత ఫైనల్ కట్కి వెళ్తాం. ఫైనల్ కట్కి వెళ్లే ముందు ఫైనల్ కట్ లో మనకి యాడ్ అయ్యేవి మ్యూజిక్ యాడ్ అవుతుంది, అలాగే ట్రాన్సాక్షన్స్, వీడియో ట్రాన్సాక్షన్స్ యాడ్ అవుతాయి, అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అవుతుంది, అలానే టెక్స్ట్ హైలైట్ చేయడం, అలాగే ఈ డాక్యుమెంటరీకి ఎవరు కష్టపడ్డారు వాళ్ళు నేమ్స్ వేయడం, అలాగే ఈ డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి అంశాలని ఏదైనా టెక్స్ట్ రూపంలో తెలియజేయాలంటే ప్రతిదీ కూడా ఫైనల్ కట్ లో వస్తుంది. సో ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటరీ ఆల్మోస్ట్ ఆల్ 99% అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏంటంటే ఫైనల్ గా ఫ్యాక్ట్స్ చెక్ చేసుకుంటాం. ఈ యొక్క డాక్యుమెంటరీలో మనం దేన్నైనా ఇబ్బంది పెట్టామా, లేదంటే ఈ డాక్యుమెంటరీ వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందా, సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా రిలీజ్ కి వెళ్తాం. మంచిగా దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాం, ఒక టైటిల్ పెడతాం. ఈ టైటిల్ థంబ్నెయిల్ అంతా అయిపోయాక ముఖ్యంగా మార్కెటింగ్. దీన్ని మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారా లేదా యూట్యూబ్ లాంటి ఫ్రీ ప్లాట్ఫామ్స్ లో పెడదాం అనుకుంటున్నారా? సో మార్కెటింగ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, సో ఇవన్నీ కూడా అప్పుడు ఆలోచించుకొని చక్కగా రిలీజ్ చేసేయడమే. డాక్యుమెంటరీ ఎలా చేయాలి అనేది నేను చేసినటువంటి పద్ధతిలో మీకు చెప్పాను. సో నేను ఏదైతే స్టెప్స్ మీకు చెప్పానో సేమ్ అదే స్టెప్స్ తీసుకుంటూ నేను ఒక డాక్యుమెంటరీని తీశాను. ఆ డాక్యుమెంటరీ నేను పుట్టినటువంటి జిల్లా శ్రీకాకుళం మీద తీశాను. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా స్క్రిప్ట్ రాసుకున్నాను, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాను, ఏ విధంగా అది ఫైనల్ రిజల్ట్ కి వచ్చింది, అలాగే ఫైనల్ గా దాన్ని ఎలా రిలీజ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన డైరెక్టర్స్ క్రాఫ్ట్ ఛానల్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఈ డాక్యుమెంటరీ అనేది ఎలా చేశాను, ఏ విధంగా రిలీజ్ చేశాను అనే అంశాన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు డైరెక్టర్స్ క్రాఫ్ట్. థ్యాంక్ యూ.